విజువల్ చూసుకుంటే మొత్తం అందంలో కూడా ఎక్స్క్లూజివ్ గా ఇక్కడికైతే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయితే ఇక్కడికి వచ్చి దేవుడి మూలకు వచ్చి ఒక ఆ దేవుని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే చూడొచ్చు అంటే ఇంతకుంటే ఎక్స్క్లూజివ్ గా మన ఆర్టిస్ట్ స్క్రీన్ లో మనం చూడొచ్చు. అయితే ఇదే క్రమంలో మనం వైపు మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం చూసుకుంటే ఆ తల్లి ఆనందాలకైతే అవదలేవని చెప్పొచ్చు. ఆ తల్లి అయితే చూడొచ్చు పూర్తిగా ఆ కొడుకుతో ఏ విధంగా ఉన్న చూడొచ్చు. ఒకసారిగా ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. అలా విజువల్ అయితే కాసేపు చూడండి. ఆ తర్వాత మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మనం రైట్, కళ్యాణ్ తన ఇంట్లోకి చేరుకున్నాడు. ఇంట్లో తన పూజా గదిలో దేవుళ్ళకి నమస్కారం చేయడం మనం చూస్తున్నాం, దేవుడికి ప్రార్థన చేయడం చూస్తున్నాం. సో కప్పు అక్కడే ఉంది, కప్పు పట్టుకొని ఆయన దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నాడు. సో చాలా కోలాహల వాతావరణం, సందడి వాతావరణం నెలకొంది. సో కళ్యాణ్ ఇంటి దగ్గర నుంచి చాలా సందడి వాతావరణం నెలకొంది. సో కళ్యాణ్ చూపించమని చాలా మంది అడిగారు. స్టూడెంట్ లైవ్ విజువల్స్ తన ఇంట్లో నుంచి ఆ లైవ్ విజువల్స్ ని కేవలం ఆర్టీవీ మాత్రం మీకు ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తోంది. సో తన ఇంట్లోకి వచ్చాడు. ఇందాక తన తల్లితో కూడా ఆర్టీవీ మాట్లాడించింది, తన తండ్రి కూడా మాట్లాడారు. సో ఆర్టీవీ లైవ్ లో కళ్యాణ్ తన ఇంట్లోకి చేరుకొని పూజ గదిలో పూజ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో కప్పు తీసుకుని ఇక్కడికి వచ్చి ఆ పూజ గదిలో పూజ చేస్తూ ఉన్నాడు. సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ వెరీ ఫస్ట్ ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపిస్తోంది. సో అనంతరం మరి కాసేపట్లోనే మీరు క్వశ్చన్స్ తో సిద్ధంగా ఉండండి. మరి కాసేపట్లోనే ఆయన ఆర్టీవీతో లైవ్ లో జాయిన్ కాబోతున్నారు. సో నగేష్ బి అంట కామెంట్ చేశారు. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ శ్రీశాంత్, మై మదర్ నాకు రోజు కళ్యాణ్ మామా అని చెప్తారు. ప్లీజ్ అన్న ఒక్కసారి మాట్లాడాలని ఉంది. సో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటున్నారంట ఆయన. మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి నగేష్ గారు, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. మీ క్వశ్చన్ డెఫినెట్ గా కళ్యాణ్ ముందు ఉంచే ప్రయత్నం చేస్తే ఆర్టీవీతో మాట్లాడుతున్న లైవ్ చూద్దాం. సో మచ్ నాకు ఓటు వేసి నన్ను గెలిపించిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సపోర్టర్స్. నాకు ఇన్స్టాలో పేజెస్ క్రియేట్ చేసి నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు, అండ్ మా ఊరు ఎంత రెస్పాన్స్ ఇచ్చింది మా ఊరు. థ్యాంక్ యూ సో మచ్. నేను రుణపడి ఉంటాను మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఆర్టీవీ తరఫున ఒకే కొంచెం మళ్ళీ అన్ని మాకు రైట్, వీడియో క్లారిటీ అంటున్నారు. అక్కడ అది హడావిడి ఉంది కాబట్టి, సో అక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి ఆ డిస్టర్బెన్స్ లో ఉన్నాం. బట్ మళ్ళీ చూసారు కదా ఇందాక లైవ్లో మాట్లాడుతూ కళ్యాణ్ ఏమంటే ఒక 5 minutes లో మీ దగ్గరికి వస్తానంటున్నాడు ఆయన. లైవ్ లో నేను ఆర్టీవీతో మాట్లాడతానని చెప్తున్నారు. సో 5 minutes. సో చాలా మంది ఎంత టైం పడుతుంది బ్రో అంటే అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉంది. కళ్యాణ్ దగ్గరికి చాలా మంది ఫ్యాన్స్ చేరుకోవడంతో సిచ్యువేషన్ అట్లా ఉంది. సో కళ్యాణ్ ఇంటి దగ్గర హడావిడి వాతావరణం ఎక్స్క్లూజివ్ గా ఆయన ఇంట్లో ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక 5 minutes లో కళ్యాణ్ డైరెక్ట్ గా ఆర్టీవీ లైవ్ లోకి వస్తానని చెప్పి ఆయన చెప్పడం మీరు చూసారు. సో 5 minutes లో కళ్యాణ్ లైవ్ లోకి వస్తారు. సో మీ క్వశ్చన్స్ తో మీరు సిద్ధంగా ఉండండి. మీ క్వశ్చన్స్ ఏంటో నాకు చెప్పండి, నేను దాన్ని అడిగే ప్రయత్నం చేస్తాను. సో కామెంట్స్ లో మీరు క్వశ్చన్స్ చేయవచ్చు, లేదంటే లైవ్ లో కాల్ చేసి కూడా మీ క్వశ్చన్ అడగవచ్చు. సో కళ్యాణ్ స్వగ్రామం సుందర్పేట్ మొత్తం కూడా చాలా మంది అభిమానులు తనకు సంబంధించిన ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది, తన సపోర్టర్స్ తో కిక్కిరిసిపోయింది. సో ఆ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు కళ్యాణ్
పేరుతో మారుమోగిపోతోంది. మీరు చూడండి ఆయన హుడీ పైన కూడా కళ్యాణ్, చూడండి తను వేసుకున్న హుడీ పైన కూడా కళ్యాణ్ అని ఉంది. సో కళ్యాణ్ అనేటువంటి ఆ పేరుతో ఉన్న హుడీ కింద బహుశా బిగ్ బాస్ ఐ సింబల్, సో ఐ సింబల్ కూడా వేసుకున్నారు ఆయన. సో తను ఎస్ ఎగ్జాక్ట్లీ ఐ సింబల్ వేసుకున్నారు. కళ్యాణ్ హుడీ పైన కళ్యాణ్ అని రాసింది, చేతిలో కప్ ఉంది. సో మీకు ఎక్స్క్లూజివ్ గా మరి కాసేపట్లో జస్ట్ 5 minutes అన్నారు ఆయన. బయట చూడండి వెల్కమ్ అని ముగ్గులేసి మరి తనని స్వాగతించడానికి అక్కడ పూలతో కార్పెట్ వేశారు. కింద పూలు పరిచారా, పూలపై నుంచి కళ్యాణ్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళడం, పక్కనే కొంతమంది మహిళలు ఉండడం, వాళ్ళు కళ్యాణ్ని చాలా వార్మ్ విషెస్ తో వెల్కమ్ చేశారు. సో ఆయన ఇంటి దగ్గర కొంత ఓపెన్ ప్లేస్ కూడా ఉంది, అక్కడి నుంచి ఇప్పుడు కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. సో కళ్యాణ్ ఇల్లు చూడండి, కళ్యాణ్ ఇంటికి కూడా మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అది రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ హౌస్ లా కనబడుతోంది. సో పైన కళ్యాణ్ వెల్కమ్ అంటూ ఒక ఫ్లెక్సీ, సో ఆయన పక్కనే ఇటువైపు ఒక ఓపెన్ మేబీ షాప్ పర్పస్ లో ఒక షట్టర్ కూడా కనిపిస్తోంది. సో లెఫ్ట్ సైడ్ లో మీరు విజువల్స్ చూడొచ్చు. సో కళ్యాణ్ ఇంటి దగ్గర నుంచి ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు చూపిస్తున్నాను. సో పైన అది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్, కళ్యాణ్ అక్కడ కొత్తగా నిర్మించుకున్నటువంటి ఇల్లు అది. పక్కనే చాలా ఖాళీ ప్లేస్ ఉంది, పక్కన టెంట్లు కూడా ఏర్పాటు చేశారు, చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడి నుంచే కళ్యాణ్ మరి కాసేపట్లో లైవ్ లో మాట్లాడతారు. సో ఏదేమైనా కళ్యాణ్ ఒక సామాన్యుడిగా అగ్ని పరీక్షలు అనేక పరీక్షలు ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోయి బిగ్ బాస్ హౌస్ లో కూడా అందరినీ ఛాలెంజ్ చేసి అందరినీ ఎదుర్కొని అనేక గేమ్స్ ని టాస్క్ ని ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒక చెస్ గేమ్ కంటే చాలా ప్రతి స్టెప్ ఒక్కొక్క స్టెప్ చాలా ఆచి తూచి వ్యవహరించి ఎట్టకెలకి విన్నర్ గా కళ్యాణ్ పడాలా బయటికి వచ్చాడు. ఒక సామాన్యుడి నుంచి ఈరోజు ఒక సెలబ్రిటీ. సో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, గుర్తు పెట్టుకోండి సెలబ్రిటీస్, సామాన్యుడు 23 ఏళ్ల సామాన్యుడు కప్పు గెలిచాడని ఇందాక ఒకరు కామెంట్ పెట్టారు నేను చూస్తున్నాను. సో బీ పాజిటివ్, కళ్యాణ్ కడాలా అని చెప్పి కళ్యాణ్ పడాలని ఒకరు కామెంట్ చేశారు. సో సింపతి బ్రాండ్ విన్నర్ బీబీ రైన్, సందీప్ కళ్యాణం సింపతి బ్రాండ్ విన్నర్ అని చెప్పి ఒక కామెంట్. అంటే ఇక్కడ ఆల్రెడీ గెలిచాడు అయిపోయింది, ఇంకా మళ్ళీ దాన్ని మనం రైట్ సింపథెటిక్ గా నెగిటివ్ గా ఆలోచించడం తగదేమో. సో విజువల్స్ లో చాలా మంది ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. సో కళ్యాణ్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటో మీరు లైవ్ ఎక్స్క్లూజివ్ గా చూస్తారు. yes, కళ్యాణ్ ఈస్ హియర్. కళ్యాణ్ ఇక్కడే మీకు విజువల్స్ లో కనబడుతున్నాడు. కళ్యాణ్ ని మళ్ళీ బయటికి తీసుకెళ్తున్నారు, ఓపెన్ ప్లేస్, ఇందాక చెప్పాను కదా ఓపెన్ ప్లేస్ కి వెళ్తున్నారు మళ్ళీ కళ్యాణ్. సో ఓపెన్ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. సో తనుజాని బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు కళ్యాణ్. మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు నెగిటివ్ చేశారు తనుజాని? మేఘనా. సో తనుజానేమో కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ గా అంటున్నాడు, కానీ తన ఫ్రెండ్స్ ఎందుకు నెగిటివ్ చేశారనేది ఒక కామెంట్. సో ఇమ్ము విన్నర్ అనేది విక్కీ M6U. ఇమాన్యుయల్ విన్నర్, ఇది ఒక కామెంట్. తర్వాత కళ్యాణ్ తనుజ రిలేషన్షిప్ కోసం అడగండి సార్, మళ్ళీ ఆర్మీకి వెళ్తారని అడగండి. సో ఎస్, డెఫినెట్ గా కళ్యాణ్ తనుజ మధ్య రిలేషన్షిప్ ఏంటి అని ఒక క్వశ్చన్, అండ్ ఆర్మీకి వెళ్తారు లేదని సెకండ్ క్వశ్చన్. కుప్పిలి పద్మ తను కామెంట్ చేశారు. డెఫినెట్ గా మీ క్వశ్చన్ నేను కళ్యాణ్ అడిగే ప్రయత్నం చేస్తాం. సో ఏడిచే వాళ్ళని ఏడవనివ్వండి అని చెప్పి సిరి. సో కళ్యాణ్కి వ్యతిరేకంగా ఎవరైతే ఏడుస్తున్నారో ఏడిచే వాళ్ళని ఏడవనివ్వండి అని చెప్పి కామెంట్. తర్వాత సందీప్ కళ్యాణం రియల్ విన్నర్ కాదు, ఫేక్ విన్నర్, నో ఓన్లీ నో ఇన్ బీబీ తనుజ. సో ఓన్లీ తనుజ వల్ల తనకు కప్ వచ్చింది అన్నట్టుగా. తర్వాత రియల్ విన్నర్ కాదు, ఫేక్ విన్నర్ అని ఒక కామెంట్. సో తనుజ వల్ల విన్నర్ కళ్యాణ్ అనేది యమునా దాస్ అని ఒక కామెంట్. విక్కీ M6 ఇమ్ము విన్నర్. నాకు అర్థం కావడం లేదు, మొన్న దీపు దాస్ రైట్ మేము పబ్లిష్ చేసాం భానుప్రకాష్ గారు, భానుప్రకాష్ దేవరయ్య. సో డెఫినెట్ గా మీరు చూడండి, ఈ రోజు మార్నింగ్ కూడా నేనే స్వయంగా చదివాను. సో మీరు అంటుంది దీపు చంద్రదాస్ అనేది అది బంగ్లాదేశ్ ఇష్యూ కదా. సో డెఫినెట్ గా మేము టెలికాస్ట్ చేసాం. కేవలం మీరు అనుకున్నట్టుగా ఈ లైవ్ చూస్తున్న వారు కేవలం ఇదే చేస్తున్నారేమో అనుకుంటే పొరపాటే. ప్రతి అంశం ప్రపంచ నలుమూలలో ఏది ఎక్కడ ఎటువంటి అంశమైనా సరే మీకు అందించడం కోసం RTV ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంది. అనేక అంశాలపై మాట్లాడుతున్నాం. ఇంటర్నేషనల్ అయినా, నేషనల్ అయినా, స్పోర్ట్స్ అయినా, ఫార్మింగ్ ఇష్యూ అయినా, అగ్రికల్చర్ ఇష్యూ అయినా, ఇండస్ట్రియల్ ఇష్యూ అయినా, ఏ సమస్య అయినా మేము మాట్లాడుతూనే ఉన్నాం. సో దీపు చంద్రదాస్ గురించి మీరు మాట్లాడట్లేదని కామెంట్ చేశారు కాబట్టి దాన్ని నేను సమాధానం చెప్తున్నాను. ఎస్, కళ్యాణ్ బయటకు వచ్చారు. సో కళ్యాణ్ బయటకు రావడం మనం చూస్తున్నాం. సో కళ్యాణ్ బయటకు వచ్చాడు, తన కప్ ని చూపిస్తున్నాడు. మళ్ళీ ఆ విజువల్స్ చూస్తున్నాం. అక్కడ నుంచి అయినా మరో ప్లేస్ కు వెళ్లాల్సి ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ స్టేజ్ పైన తన గ్రామస్తులు ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. సో టెల్ హిమ్ అబౌట్ శ్రీ సత్య అండ్ యష్మి కాంట్రవర్సీ ప్లీజ్. తనకి తెలియదు శ్రీజ వర్డ్ ఫైవ్ లేడీస్ అనే వర్డ్ వల్ల తనుజ బ్యాడ్ అవుతున్నది. ప్లీజ్ లెట్ హిమ్ నో దట్ అండ్ ఆస్క్ హిమ్ ద ఆన్సర్ ప్లీజ్. డెఫినెట్లీగా సబీహా సాబ్
సో డెఫినెట్ గా మీ క్వశ్చన్ అడుగుతా నేను. శ్రీ సత్య అండ్ యష్మి చేసిన కామెంట్స్ పైన, తనుజ గురించి వాళ్ళన్న మాటల పైన, శ్రీజ మాట్లాడిన మాటల పైన కూడా తనకు గుర్తు చేస్తాను, తను తెలియజేస్తాను. అట్ ది సేమ్ టైం ఆయన నుంచి ఏం రియాక్షన్ వస్తుందో కూడా డెఫినెట్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తా. సో వెలో యూ, సో తనుజ రియల్ విన్నర్ అనే కామెంట్ వస్తుంది. సో కీర్తి, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, కళ్యాణ్ రియల్ విన్నర్. సో జెన్యూన్ విన్నర్ కళ్యాణ్ అని ఒక కామెంట్. సో కళ్యాణ్ జెన్యూన్ ప్లేయర్. కళ్యాణ్ ఒకటి చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు, అది ఏంటంటే ప్రియా శ్రీజ తర్వాత తనుజ అన్నాడు. తనుజ వల్లనే అక్కడున్నాడు, శ్రీజ ప్రియా వల్ల ఏం చేశారని ఫస్ట్ చెప్పాడు పేరు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఈ క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తా. సో వాళ్ళు ఎప్పుడో బయటకు వచ్చేసారు, వాళ్ళు ఇంకా నాకు సపోర్ట్ చేస్తారని వాళ్ళ పేరు చెప్పడం తప్పు అన్నట్టుగా మీరు అంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ క్వశ్చన్ కూడా నేను కళ్యాణ్ అడిగే ప్రయత్నం చేస్తా. సో ఏదేమైనా ఆర్టీవీ కిందే, సో ఆర్టీవీ ఎస్ డెఫినెట్గా మీ అందరి సపోర్ట్తోనే ఆర్టీవీ ఈ స్థాయిలో నెంబర్ 1 గా ఉంది. సో ఆర్టీవీ ఎక్కడికైనా సరే మీకు ఎగ్జాక్ట్గా గ్రౌండ్ రిపోర్ట్ ని, పబ్లిక్ రెస్పాన్స్ ని ప్రతి ఇష్యూ పైన మేము టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ప్రతి న్యూస్ కూడా మీకు కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో రాజేష్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఏ స్థాయిలో జనం గుమికూడారు, ఆ గ్రామస్తులు ఎవరైనా కనుక ఉంటే వారితో కూడా మాట్లాడించండి. పసుమని చూస్తూ ఉంటే ఇక్కడ ఈ గ్రామంలో ఆనందాలుగా దావతలేదని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ గా వచ్చినటువంటి కళ్యాణ్ పడాల యొక్క ఆనందాలుగా వచ్చినటువంటి క్రమంలో ఈ గ్రామం అంతా కూడా ఒక్కసారిగా ఆనంద ఉత్సవాల్లో అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో వాళ్ళతో కూడా కొంతమంది అయితే యువతలు ఉన్నారు, అలాగే ఈ గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది, ఏంటి ఇంత భారీ ఎత్తున వచ్చారు ఈ గ్రామంలో, వాళ్ళ తల్లిదండ్రులు ఆశీస్సులు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఒక మారుమూల గ్రామం. అలాంటి గ్రామానికి మీ ఛానల్ అందరూ ఆర్టీవీ అవని వివిధ రకాల ఛానల్ వచ్చి మొట్టమొదట మా ఊరి ఛానల్ వచ్చి మా కళ్యాణం వల్ల ఈ ఊరికి చాలా చాలా పేరు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ట్రెండ్ అవుతున్న పేరు సుందరపేట. సుందరపేటకి పేరు తెచ్చాడు మా అబ్బాయి. చాలా సంతోషకరమైన విషయం, చాలా సంతోషకరమైన విషయం, చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ గ్రామంలో సుందరపేటకి ఒక పేరు తెచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ భోగాపురం ఉత్తరాంధ్ర కాకుండా ఆల్ ఆంధ్ర, ఆల్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఒక బిగ్ బాస్ రైడ్ గెలవడం నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ గ్రామ వాస్తవ్యులు ఈ విధంగా? ఎంత బాగా, ఎంత కల్లోనైనా ఊహించలేదు, కానీ ఎంత ఎంత దాయి కత్తడని అంత అంత బాగా ఆడాడు, బాగున్నది, బాగా మంచిది. మా చెల్లి చెప్పండి, ఎలా అనిపిస్తుంది, ఏంటి ఎంతగా అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు, చూస్తూ ఉంటే జనాలంతా నీరాజన పలుకుతున్నారు, ఎలా చూడాలి ఇదంతా? ఈ హ్యాపీనెస్ నేను తట్టుకోలే, చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీగా అనేది అవధులు అనేవి లేవన్నమాట. ఒక కామనర్ నేను సక్సెస్ చేసింది, కామనర్స్ అందరు విజయం, ఇది తన ఒక్కడి విజయమే కాదు, ప్రతి కామనర్ విజయం ఇది. తన హార్డ్ వర్క్, తన జెన్యూనిటీ అసలు అసలు చెప్పలేము. ఇంకా అంత బాగా ఆడాడు, అంత బాగా గెలిపించారు కూడా. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు రిలేటివ్స్, ఫ్రెండ్సే కాకుండా తెలియని వాళ్ళు చాలా మంది గెలిపించారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చాలా 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 అందరికీ చాలా ధన్యవాదాలు. ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా